ఓం నమో వెంకటేశాయ. మేము మా ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తిరుమల వచ్చినాము. అయితే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలని శ్రీవారి మెట్టు కాడికి వచ్చినాము. ఇక్కడ శ్రీవారి మెట్టు ముందరనే అందరిని ఆపేసిండ్రు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి అందరినీ సెక్యూరిటీ చెకప్ అవి చెక్ చేసి పంపిస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నాం. ఈ నుంచి అక్కడ వెళ్ళాలి. అక్కడ నుంచి డైరెక్ట్ సెక్యూరిటీ చెకప్ అయిపోయినాక డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇక మెట్ల ద్వారా. మెట్లెక్కే వాళ్ళకి ఇక్కడనే దర్శనం టోకన్లు ఇస్తున్నారు. ఇక్కడ లైన్లో వెళ్ళాలి. శ్రీవారి మెట్టుకెళ్ళి మెట్లు ఎక్కుతున్నాము దర్శనానికి. కింద టోకెన్ ఇచ్చిండ్రు. టోకన్లు తీసుకున్నాం. సాయంత్రం 4 గంటలకు దర్శనం ఇచ్చిండ్రు. అంతలో వెళ్ళి గుండ్లు చేయించుకొని స్నానాలకి చేసి రెడీ అయిపోయే వాళ్ళకు టైం అవుతుంది. ఇవి శ్రీవారి మెట్లు. దాదాపు 500 చిల్లర ఎక్కినాము. ఇంకా 1500 ఉంటుంది. ఇంకా 1000 మెట్లు ఎక్కాలి. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీవారి మెట్లు ఒక కొంత భాగం వచ్చిన తర్వాత వ్యూ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి ఇంతవరకు వచ్చినాము ఈ మెట్ల మార్గం ద్వారా. ఇప్పటికీ దాదాపు 1000 మెట్లు ఎక్కేసినాము. ఇంకా 1388 మెట్లు ఉన్నాయి. మెట్లు ఇవి ఇంతకుముందేమో మెట్లు గ్యాప్ ఉంటున్నాయి. ఇవి చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ తప్పదు కాబట్టి ఇంకా ఎక్కుకుంటూ పోవాల్సిందే. స్ట్రైట్గా ఉన్నాయి చక్కగా. మొత్తానికి టోటల్ కంప్లీట్ చేసేసాం. అక్కడి మెట్లంట పసుపు కుంకుమ వేస్తున్నాడు. టోటల్ 2388 కంప్లీట్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి వచ్చి గుండు చేయించుకున్నాము. స్నానం కూడా అయిపోయింది గుండంలో. దాని తర్వాత ఈ తరిగొండ వెంగమ్మ అన్నప్రసాదానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి భోజనం అయిన తర్వాత దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళాలి. క్రౌడ్ చాలా ఉంది. ఇక ఇదిగాలు వచ్చినాము. ఇట్లనే పబ్లిక్ హెవీగా ఉంది. ఎండ కూడా బాగా కొడుతుంది. దర్శనం అయితే ఎప్పుడైతుందో తెలియదు. 4 గంటల కన్నా ఇచ్చిండ్రు. శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వచ్చినందుకు అక్కడ 4 గంటల కన్నా ఇచ్చిండ్రు. ఇంకా ఇప్పుడు వెళ్తే ఎప్పుడవుతుందో దర్శనం తెలియదు. పబ్లిక్ ఈరోజు శివరాత్రి అయినా కానీ బాగానే ఉన్నారు. పెద్దగా ఉండరేమో అనుకొని వచ్చినాము. కాకపోతే బాగానే ఉన్నారు. ఇక దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి జాగరణ కూడా ఇక్కడనే అవుతారు. ఓం నమో వెంకటేశాయ. దర్శనం ఇప్పుడు అయింది. మధ్యాహ్నం 2:30 పోతే ఇప్పుడు దర్శనం అయ్యి బయటకు వచ్చినాము. ఫోన్ లాకర్లో ఉండే తీసుకొని వచ్చినాము. దర్శనం అయిపోయి కొంచెం లేటుగా అయింది. లేట్ అంటే లేటు, తొందర అంటే తొందరగా. మొత్తానికైతే దర్శనం బాగానే జరిగింది. ప్రసాదాలు ఇట్లా తీసుకొని వచ్చినాము. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. మొత్తానికైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక పొద్దుగాల కాళహస్తి పోవాలి. ఇక ఇక్కడ నుంచి కాళహస్తి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడనే నైట్ ఇక్కడనే ఉండి పొద్దుగాల కాళహస్తి వెళ్ళిపోతుంది. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శివరాత్రి. అందరూ గుడి ముందరనే జాగరణ చేయడానికి ఇంక అందరూ ఇక్కడనే ఉన్నారు. మేము కూడా ఇక్కడనే వండుకుంటున్నాం. కాళహస్తి వచ్చినాము. ఉదయం వచ్చినాము. స్నానం చేసి రెడీ అయ్యి రావుకేతు పూజ చేయించడానికి వెళ్తున్నాము. నిన్న శివరాత్రి ఉంది కదా, అంత జనాలలా వెళ్ళిపోయినా కానీ ఇంకా బాగానే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎంట్రన్స్. మేము శివరాత్రి మలత రోజు వచ్చినాం కదా,
ఇంకా శివరాత్రికి చేసిన డెకరేషను, జెండాలు, అక్కడ బార్కేడ్లు ఇవన్నీ బాగా అట్లనే ఉన్నాయి. మలత రోజే కాబట్టి పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. ఆ రోజు దర్శనం కాని వాళ్ళు మలత రోజు దర్శనం చేసుకోవడానికి. మేము కూడా దర్శనానికి వెళ్తున్నాం. పబ్లిక్ అయితే హెవీగానే ఉంది. మొత్తం పూలతోటి వీధుల్ని కానీ టెంపుల్ని కానీ బాగా అలంకరణ చేసిండ్రు. అవి చూసుకుంటూ ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. ఈ ఎంట్రన్స్ నుంచే మొత్తానికి కాళహస్తిలో దర్శనం చేసుకొని అక్కడ ఉచిత అన్నదానం చేసి ఇంకా బయలుదేరినాము. అక్కడ ఫోన్ అలో చేయలేదు అన్నదానం చేసే దగ్గర, కాబట్టి అక్కడ ఏమి షూట్ చేయలేదు. ఇంకా వచ్చిన ఒక 50 కిలోమీటర్లు అట్లా వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టీ షాప్లో ఆగి కాఫీ తాగుతున్నాము. ఇక ఇక్కడ నుంచి రాత్రికి అరుణాచలం చేరుకుంటాము. అరుణాచలం చేరుకొని రేపు మార్నింగ్ అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసి అక్కడ నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వనపర్తికి బయలుదేరుతాము. ఓం నమ శివాయ. అరుణాచలం వచ్చినాము. రాత్రి నైట్ 11 గంటలకు వచ్చి ఇప్పుడు స్నానాలు ఇట్లా చేసి గిరి ప్రదర్శన చేయడానికి వచ్చినాము. ఇక్కడ ఆరతి అంటే కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నారు. మళ్ళీ ఎండింగ్లో కర్పూరం వెలిగించాలన్నారు. అందుకనే ఇక్కడ మా ఫ్యామిలీ కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన మొదలు పెడతాం. అగ్నిలింగం ఇక్కడ దర్శనానికి యమలింగము, యముడు ప్రతిష్ఠించిన యమలింగము. యమలింగం ఈడ ఉన్నాం మనము. యమలింగం కాడ యమలింగం కాడ ఉన్నాయి. ఇంకా ఇట్లా రావాలి చూడు. మన యాడ స్టార్ట్ చేసింది ఇంద్రలింగం నుంచి ఈడ ఉండే, ఇంకా వల్ల రావాలి. నైరుతి లింగం ఇక్కడ దర్శనానికి అయితే వస్తున్నాము. ఇప్పటికే ఒక 4 కిలోమీటర్లేమో అయిపోయింది. ఇక్కడ దర్శనం నైరుతి లింగం దర్శనానికి వెళ్తున్నాం. బాటలు వస్తుంటే సాధువులు ఉన్నారు. మొత్తం ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళు సాధువులు స్వామీలు ఇలా ఉన్నారు. ఇది మనం పోయే రూటు. ఇక్కడ ఉన్నది ఈ యొక్క గిరి నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఇప్పుడు ఈ అరుణాచలం గిరి ఉంది కదా, ఆ గుట్టల మధ్య నుంచి సూర్యుడు వస్తున్నాడు. ఉదయమే ఆ సూర్యుని చూసుకుంటా మేము నడక సాగిస్తూనే ఉన్నాం. చాలా బాగుంది ఇంతవరకు అయితే. ఈ కుబేర లింగము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. దాదాపు ఒక 9 కిలోమీటర్ల అట్లా ప్రయాణం చేసి కుబేరలింగం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఈశాన్య లింగము అక్కడ వెళ్ళాలి. ఇది మోక్ష మార్గం అంట. లోపల చిన్నగా ఉంటుంది. అక్కడ నుంచి బయటికి వస్తే మోక్షం లభిస్తుందని అక్కడ అంటారు. మా పెద్దబ్బాయి వెంకటేష్ అతను వచ్చిండు. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత నేను రావాలి. మేము కూడా మోక్ష మార్గం కింద బయటకు వస్తే ఆ బాధ మన ఒక నమ్మకం అనేది అది ఉంది. నమ్మకాన్ని బట్టి ఆ మోక్ష మార్గం వెంబడి కిందికి రావాల్సి వస్తుంది. మా చిన్న అబ్బాయి పవన్ అతను కూడా వచ్చేసిండు.
మేము ఇప్పుడు ఇక్కడ వీడియో తీసే లైన్లో ఉన్నాం. మాకంటే ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళినాక వెళ్ళాలి. మొత్తానికి నేను కూడా మోక్షమార్గం కింద రావడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ రావచ్చు. కాకపోతే మనకు ఈ టైంలో కొత్త కదా, ఎట్టనో లాగా తిప్పలు పడి వచ్చేసేసిన. ఈమె మాతాజీ టోపీ అమ్మ. అరుణాచలంలో చాలా ప్రత్యేకంగా చూస్తారు. అవధూత అని అట్లా అని చాలామంది కూడా విశ్వసిస్తారు. మేము మోక్ష మార్గం నుంచి వచ్చే దారిలో టోపీ అమ్మ కూడా ప్రదక్షిణగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆమె వెంబడి మన భారతదేశం, తమిళనాడు, ఆంధ్ర భక్తులే కాకుండా విదేశీ భక్తులు కూడా ఉన్నారు. ఎవరిని కూడా దగ్గరికి రాణిస్తలేరు. ఆమె మాత్రం ఆమె చక్కగా వెళ్ళిపోతూనే ఉంది. ఆమెను అనుసరించకుండా మేము కూడా అట్టనే వెళ్ళాం. మా గిరి ప్రదర్శన అయిపోయింది. అయితే మొదట్లో జ్యోతి కర్పూరం వెలిగించి ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ముగించుకున్నాక కూడా మళ్ళీ కర్పూరం వెలిగించి ముగించాలని చెప్పారు అక్కడ. అందుకనే కర్పూరం వెలిగించి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇది మన గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందర రాజగోపురం అని ఉంటుంది. ఇంత పెద్ద రాజగోపురం. ఇవి చుట్టూ 4 దిక్కుల 4 గొర్రెలాకే ఉంటుంది. ఇక్కడ నుంచి ముందర దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రాజగోపురం ముందరనే ఎవరైనా గిరి ప్రదర్శన చేయాలనుకునేటోళ్ళు ఈ రాజగోపురం ముందర నుంచి గిరి ప్రదక్షిణ చేయవలసి వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రైట్కి వచ్చి పూజ ముగించుకొని దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్లోకి కెమెరా అలో చేయరు కాబట్టి ఇంకా ఇంతటి వరకే ఈ వీడియో ఎండ్ అవుతుంది. నమస్తే. ఓం నమః శివాయ.